యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఓ విభిన్నమైన పాత్రకు సిద్ధమైపోతూ ఉన్నాడు. భారత సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్లో ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ యొక్క ప్రాజెక్టుకు ఎస్ఎస్ రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తూ ఉన్నారు. రాజమౌళి సోషల్ మీడియాలో తన భావనలను పంచుకుంటూ ఈ కథను తొలిసారి విన్నప్పుడు ఇది నా మనసును తాకింది. బయోపిక్ తీయడం అంత సులభం కాదు. పైగా భారత సినీ పితామహుడు కథను తెరపై చూపించడం మరింత కష్టమైన పని. అయినా మా మూవీ టీం ఇందుకోసం సిద్ధమైపోయింది అని పేర్కొన్నారు. ఇక ఈ సినిమా పేరు మేడ్ ఇన్ ఇండియా అని. ఇది కేవలం ఒక వ్యక్తి బయోపిక్ మాత్రమే కాకుండా భారతీయ సినిమా పుట్టుక నుంచి అన్ని అంశాలను కూడా కవర్ చేయనుంది. ఇక ఈ యొక్క ప్రాజెక్ట్ను వరుణ్ గుప్తా, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తూ ఉన్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ చేయడం, ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతూ ఉన్నాయి. ఇక ఇదిలా ఉండగా జూనియర్ ఎన్ లుక్ను ఆధారంగా తీసుకుని రూపొందించిన ఏఐ జనరేటివ్ చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. దాదాసాహెబ్ ఫాల్కే గెటప్లో కాకి కుర్తా, మీసాలు, గడ్డంతో ఉన్న ఎన్టీఆర్ లుక్కు విశేష స్పందన లభిస్తూ ఉంది. ఇక ఈ యొక్క లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ఇక ఎన్టీఆర్ చివరిగా దేవరా పార్ట్ 1 చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. సైఫ్ అలీఖాన్ ఈ యొక్క చిత్రంలో విలన్ పాత్రలో నటించడం జరిగింది. ఇక ఈ యొక్క సినిమాకు దేవరా పార్ట్ 2 ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతూ ఉన్నాయి. 2026 నాటికి పూర్తి చేయాలని ప్లాన్ కూడా చేస్తూ ఉన్నారు. విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకున్న మేడ్ ఇన్ ఇండియా సినిమా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని, యాక్షన్ కథలకు భిన్నంగా ఉండే ఈ యొక్క సినిమా ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని అందిస్తుందని పేర్కొంటూ ఉన్నారు.